యూట్యూబ్లో కొట్టండి, ఒక్కొక్క లీడర్ల కింద 300 కార్లు ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు మన సైడు లేట్ అయింది వెస్టేజ్ రావడానికి. అదే 19లో మేము మీటింగ్ పెట్టినాం నిజామాబాద్లో, 200 మందికి గ్యాదర్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. మొన్న మన ఓన్లీ విజయరాజ్ సార్ టీం ఒక్క టీం నుంచే 5000 మంది వచ్చారు. ఇక్కడ ఉన్నారు రవి సార్, కొంతమంది వచ్చారు ఆ మీటింగ్కి. పట్టలేదు ఎక్కడంటే అక్కడ బాగా స్ప్రెడ్ అయిపోయింది. మీరు నిలబడితే సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఈ మాట నిలబడండి, మీరు నమ్మండి. నమ్మితే ఖచ్చితంగా సక్సెస్ ఉంది, నమ్మకపోతే ఇంతసేపు విన్నది కూడా వృధా అవుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. మంచి అవకాశం, వేరే తలరాతలు చేంజ్ చేసే అవకాశం మీకు ఉంది. దీంట్లో కలెక్టర్ ఉన్నా కూడా ఆయన 10 మందికి అవకాశం ఇవ్వలేడు, 10 మందికి ఒక 20,000 జాబ్ ఇప్పేయలేడు తెలుసా నీకు. ఆయన ఇల్లీగల్ చేస్తేనే ఇప్పిస్తాడు, కానీ లీగల్గా తిప్పేయలేడు. ఈరోజు లీగల్గా నా కింద ఒక 90 మంది ఉన్నారు మంచి ఇన్కమ్ తీసుకునే వాళ్ళు. ఇదే 2019లో నేను ఒక జాబ్ కోసం వెతికిన వ్యక్తి. ఈరోజు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు నా టీంలో, టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్ సైడ్ నాకు ఏం తెలియదు, నేను ఎంబీఏ చేసిన కానీ చేసిన అంత తెలియదు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు ఆల్రెడీ నా టీంలో ఉన్నారు. హైదరాబాద్ టీంలో చాలా మంది ఉన్నారు. అంటే ఈరోజు నువ్వు నిలబడితే నీతో పాటు వర్క్ చేయడానికి నీకు ఎడ్యుకేషన్ లేకపోవచ్చు. ఈరోజు ఆల్రెడీ సార్ ఉన్నాడు, ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, కానీ పంచాయత్ సెక్రటరీలు, కాలేజీ లెక్చరర్లు ఆయన టీంలో ఉన్నారు. వేరే ఏ ఇండస్ట్రీలో నీ ఏ స్కిల్ ఉందో ఆ దానికన్నా ఇంకా తక్కువ ఉన్నాడే నీ కింద ఉంటాడు, కానీ ఎక్కువ ఉన్నాడు నీ కింద ఉండడు, నీతో పనిచేయడు. కానీ ఈ ఇండస్ట్రీలో సాధ్యమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.